నేను కల్లో కూడా ఈ విగ్రహాన్ని నా 2 కళ్ళతో ఇలా చూస్తాననైతే నేను అస్సలు ఆహా! ఎంత మంచి శకునం. బంగారు రంగులో ఎంత మెరిసిపోతుందో. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం, అలసిపోయాం. పెద్ద గృహలో మనకు ఒక గోపురం అయితే కనిపిస్తుంది అనమాట. నెమలులు మనకి స్వాగతం పలుకుతున్నట్టు ఉన్నాయి. కొని మీ కోరికలు అనేవి చెప్పేసుకోండి. ఆహా! ఇది కదా వ్యూ. ఇంత అద్భుతమైనది కదండి. ఇక్కడ కోతులు కూడా ఎక్కువేనండి. ఆల్మోస్ట్ 7 అవుతుంది, అయినా కూడా ఎంత వెలుతురుగా ఉందో. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరు గానీ మన ఛానల్లో వీడియో చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే అందరికీ సారీ అండి, ఎందుకంటే మలేషియా వీడియోస్ ని నేను చాలా లేట్ చేసేసాను. ఇక వ్లాగ్ లోకి వెళ్ళిపోతే ఈ రోజు అయితే మీ అందరికీ నేను బటు కేవ్స్ ని చూపించబోతున్నాను. మలేషియాకి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ విజిట్ చేసేది ఈ బటు కేవ్స్. ఈ బటు కేవ్స్ ని నేను ఆల్మోస్ట్ 5 టైమ్స్ విజిట్ చేశానండి. సో 5 టైమ్స్ విజిట్ చేసిన ఎక్స్పీరియన్స్ తో నేను ఈ వీడియోని అయితే చేశాను. ఈ బటు కేవ్స్ దగ్గరికి వెళ్ళడానికి అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే క్యాబ్ అనమాట. క్యాబ్ ఎలా బుక్ చేసుకోవాలంటే మలేషియాలో గ్రాబ్ అనే యాప్ ఉంటుంది. సో ఆ యాప్ లో బుక్ చేసుకోవాలి. ఇంకో ఆప్షన్ ఏంటంటే ట్రైన్ ఆప్షన్ అనమాట. KTM అంటారు. అది మనం KL సెంటర్ కి వెళ్ళి అక్కడ నుంచి గోంబక్ అనే ప్లేస్ కి వస్తే మనం బటు కేవ్స్ విజిట్ చేయొచ్చు. అలాగే ఈ బటు కేవ్స్ కూడా 2 ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకటి రోడ్ ఎంట్రన్స్, ఇంకోటి వచ్చి ట్రైన్ ఎంట్రన్స్ అన్నమాట. సో మనం క్యాబ్ లో వచ్చాం కాబట్టి రోడ్ ఎంట్రన్స్ ద్వారా, అంటే పెద్ద మెయిన్ గేట్ ద్వారా మనం లోపలికి అయితే వెళ్తున్నాం. ఇదే మెయిన్ గేట్ అండి. దీన్ని గేట్ నెంబర్ 1 అని కూడా అంటారు. ఈ గేట్ ఎదురుగుండా మనం చూస్తే మనకి ప్రపంచంలోనే ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. నేను కల్లో కూడా ఈ విగ్రహాన్ని నా 2 కళ్ళతో ఇలా చూస్తాననైతే నేను అస్సలు అనుకోలేదు. ఒక నిమిషం కళ నిజమా అని నన్ను నేనే గిల్లుకున్నాను అనుకోండి. ఇక ఈ కొండలు అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మామూలుగా చూసే కొండల కన్నా ఇవి చాలా డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఇవి లైమ్ స్టోన్ కొండలు అనమాట. ఈ బటు కేవ్స్ కి 400 మిలియన్ సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. ఆహా! ఎంత మంచి శకునం. లోపలికి రాగానే కలశాలతో ఎదురొచ్చారు. ఈ గృహలకి బటు కేవ్స్ అనే పేరు అయితే పక్కనే ఉన్న బహుపాహత్ అనే రివర్ దగ్గర నుంచి అయితే వచ్చింది. ఇది మలేషియా కాబట్టి ఇక్కడ వీళ్ళు మాట్లాడే భాష ఏంటి అంటే మలయ్ అనమాట. మలయ్లో బతు అంటే రాయి అని అర్థం. అసలు ఈ ప్లేస్ ని చూడండి, చుట్టూ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. అసలు ఎటు చూడాలో అర్థం కావట్లేదు. ఎటు చూసినా కలర్స్ అన్నమాట. ఈ పావురాలు అయితే మార్నింగ్ టైమ్ లోనే ఉంటాయి అన్నమాట. యాక్చువల్ గా గుడి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 5:45 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. నేనైతే నా ఎక్స్పీరియన్స్ తో మార్నింగే విజిట్ చేయమని చెప్తానండి. మార్నింగ్ 7:30 కల్లా మీరు బటు కేవ్స్ దగ్గర ఉంటే సుబ్రహ్మణ్య స్వామికి జరిగే ఫస్ట్ పూజ కూడా మీరు హ్యాపీగా చూసేయచ్చు. ఒక్కసారి మీరు ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే గేట్ ఎదురుగా మెట్లు అండ్ విగ్రహం అయితే కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్ అయితే ఒక గుడి, లెఫ్ట్ సైడ్ ఇంకో గుడి కనిపిస్తుంది. ఈ రైట్ సైడ్ ఉన్న గుడి ఏంటి అంటే పార్వతీదేవి గుడి అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయకుడు అలాగే శివుడు గుడి ఉంటుందన్నమాట. బటు కేవ్స్ లోపలికి రాగానే మంచి ఎనర్జీతో ఉంటాం కాబట్టి ఫస్ట్ అయితే మెట్లు ఎక్కేసి పైన సుబ్రహ్మణ్య స్వామిని అయితే ముందు దర్శించేసుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయాం. ఆ తర్వాత కిందకు వచ్చాక ఎలాగో అలసిపోతాం కాబట్టి ఇటు అటు 2 గుళ్ళని కవర్ చేసేద్దాం అని అయితే ఫిక్స్ అయ్యాం. అసలు ఈ విగ్రహం చూడండి, బంగారు రంగులో ఎంత మెరిసిపోతుందో. అసలు చూడ్డానికి నాకు నిజంగా ఈ 2 కళ్ళు సరిపోవట్లేదు. మనకి ఇండియాలో గుడిలోకి వెళ్ళడానికి ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అవే రూల్స్ అండి. చాలా మంది మెట్లు అయితే చెప్పులతో ఎక్కి వెళ్ళిపోతున్నారు, కానీ మాకైతే చెప్పులతో వెళ్ళబుద్ది అవ్వక చెప్పులైతే ఒక సైడ్ న పెట్టేశాం. ఈవిడ డ్రెస్ మోకాల కిందకి లేదని నడుముకి స్కార్ఫ్ అయితే కట్టారనమాట. ఈ స్టెప్స్ ని 2018 లో ఇలా కలర్ఫుల్ గా పెయింట్ చేశారు. ఇవి మొత్తం 272 కాంక్రీట్ స్టెప్స్. ఎన్ని మెట్లు ఎక్కాం? 70 మెట్లు ఎక్కాం. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం, అలసిపోయాం. 70 స్టెప్స్ వరకు బాగానే ఎక్కేసామండి. మా లిక్కీ అయితే నీట్ గా ఒక్కొక్క స్టెప్ లెక్క పెట్టుకుంటూ బాగానే ఎక్కేశాడు. ఇంకా మా అమ్మాయిని కూడా మా ఆయన ఏదో ఒకటి చెప్పి మెల్లిగా దానంతటా దాని కాళ్ళ మీద నడిపించుకొని తీసుకొచ్చారు. ఈ పిల్లని చూడండి, అసలు వాడు ఫస్ట్ వెళ్ళిపోతున్నాడని బాధ అనమాట. ఇది ఎక్కదు, వాడిని ఎక్కనివ్వదు. ఒక్కసారి పైన గృహ వైపు చూడండి, ఎంత ఎత్తుగా ఉన్నాయో. మెట్లు ఎక్కాలనే కంగారులోని అసలు ఎంత హైట్ కి వెళ్ళామో కూడా మేము చూసుకోలేదు. ఒక్కసారి వెనక తిరిగి చూడండి, KL సిటీ ఎలా కనిపిస్తుందో. ఈ గుడికి స్టార్టింగ్ లోని ఆ స్వామిని దర్శించుకోవడానికి కాలినడకనే వచ్చేవారంటండి. 1920లో చెక్క మెట్లు అనేవి వేశారంట. ఆ తర్వాత ఇంకా 1940లో కాంక్రీట్ మెట్లు అనేవి వేశారు. ఫ్యూచర్ లో మనకైతే ఇక్కడ ఎక్సలేటర్ కూడా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు ఎక్సలేటర్ అయితే వేసేయాలి అని డిసైడ్ అయితే అయ్యారు, కానీ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇక మెట్లకి లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ డార్క్ కేవ్ అని చెప్పేసి గేట్ అయితే ఉందన్నమాట. అండ్ గృహ కూడా చూస్తున్నారు కదా,
ఎలా ఉందో, చీకటిగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసేటప్పటికే. ఆల్మోస్ట్ మనం పైకి అయితే రీచ్ అయిపోతున్నామండి. మావోడైతే వాడే ఫస్ట్ వెళ్ళాడని చెప్పి అక్కడికి వెళ్ళి మరి డాన్స్ వేస్తున్నాడు. చూస్తున్నారు కదా, ఇక్కడ లాస్ట్ మెట్టు దగ్గర కూడా ఆర్చ్ అయితే ఎలా ఉందో. ఈ ఆర్చ్ మటుకు చాలా బాగుంటున్నాయండి, ఎందుకంటే కలర్ఫుల్ గా విగ్రహాలతో ఉంటున్నాయి అన్నమాట. లోపలికి రాగానే రైట్ సైడ్ అయితే ఇడుంబన్ అని చెప్పేసి ఒక చిన్న టెంపుల్ అయితే ఉన్నదన్నమాట. ఒక్కసారి చుట్టూ ఈ కొండను చూడండి, ఎంత బాగుందో. తెల్లగా మెరిసిపోతుంది అనమాట, పాలరాయి లాగా. కాకపోతే పాలరాయి కాదు, సున్నపురాయి. ఇది జనరల్ గా కొండలు గృహలు అంటే నల్లగా కనిపిస్తూ ఉంటది అనమాట రాయి అంతా కూడా. సో ఇది లైమ్ స్టోన్ కాబట్టి చూడ్డానికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ కేవ్స్ కూడా చాలా పెద్దది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉన్న కేవ్ అయితే అన్నిటికన్నా పెద్ద కేవ్ అన్నమాట. ఒక్కసారి ఆ కేవ్ ఫార్మేషన్ చూడండి, ఎంత బాగుందో అసలు చూడ్డానికి. అంటే ఏదో ఐస్ ముక్కలు ఉంటాయి కదా, అలా ఫామ్ అయ్యి ఉన్నదన్నమాట. ఇంకో పక్క పైనుంచి వర్షం కూడా పడుతుంది. ఇక్కడ మలేషియాలో వర్షం రోజు పడుతుందండి, రోజు పలకరిస్తూనే ఉంటుంది అనమాట. ఆ వర్షాన్ని చూసి చూసి మనకి చిరాకు వచ్చేయాలి. ఇక్కడ వచ్చేసి స్వామి వారికి అభిషేకానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా అమ్ముతున్నారనమాట, కానీ చాలా కాస్ట్లీ. ఇంకా అలా ఎదురుగా చూస్తే ఈ పెద్ద గృహలో మనకు ఒక గోపురం అయితే కనిపిస్తుంది అనమాట, లైటింగ్స్ తోని. ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మెయిన్ టెంపుల్. ఇక ఒక్కసారి పైకి లుక్ వేసుకోండి, ఇది ఎంత పెద్ద గృహ అంటే బతు కేవ్స్ మొత్తంలోని ఈ గృహ చాలా పెద్దదన్నమాట. 18th సెంచరీ వరకు ఈ గృహలో ఔరంగ్ అసలీ అనే తెగకు సంబంధించిన ఆదివాసీ ప్రజలైతే ఇక్కడ నివసించేవాళ్ళు. ఆ తర్వాత 1860లో ఒక చైనీస్ ఎక్స్కవేటర్ అయితే ఈ గృహ నుండి గోనోని తవ్వడం ప్రారంభించారు. గోనో అనేది ఒక ఫర్టిలైజర్ అన్నమాట, అంటే ఎరువు లాంటిది. ఒక్కసారి గుడికి వెళ్లే ఈ తోవంతా చూడండి, నెమలులు మనకి స్వాగతం పలుకుతున్నట్టు ఉన్నాయి. గుడికి ఈవినింగ్ వస్తే మటుకు ఈ మెయిన్ డోర్ అనేది క్లోజ్ చేసి ఉంటుందండి. సో సైడ్ వే నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ పక్క నుంచి మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కి లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట. మా వాళ్ళు అయితే అప్పుడే టికెట్ కౌంటర్ కి వెళ్లి పూజ కోసం టికెట్లు కూడా తీసేసుకున్నారు. పదండి, ఇంకా లేట్ చేయకుండా మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే కిందన మెట్లు ఎక్కే దగ్గర ఎంత మంది జనం కనిపించారో, గుళ్ళో మాత్రం అసలు జనమే లేరు. ఇక్కడికి వచ్చే చాలా మంది టూరిస్టులు బటు కేవ్స్ లోపలికి అయితే వస్తారు, కానీ గుడిలోకి మాత్రం రారు. ఒక్క హిందూసే గుడిలోకి వస్తారు. జనరల్ గా ఏ గుడికైనా గర్భగుడి అనేది ఉంటుంది, కానీ ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో మాత్రం గర్భగుడి అనేది గృహే అన్నమాట. సో గృహ మధ్యలో ఉంటుందన్నమాట ఈ విగ్రహం అనేది. మీరు కూడా నాతో పాటు ఆ దేవుడికి అయితే దండం పెట్టుకొని మీ కోరికలు అనేవి చెప్పేసుకోండి. ఇక్కడ మా ఆయన అయితే గుడిలో దీపం వెలిగిస్తున్నారు. ఆయన 5 weeks వచ్చి దీపం వెలిగిస్తాను అని అనుకున్నారంట. నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే, ఈ గుడికి రావడమే ఒక ఎత్తు అంటే, ఈ గుడికి వచ్చి ఇక్కడ పూజలు చేయడం ఇంకో ఎత్తులా అనిపిస్తుంది. ఇక్కడ మీకు దేవుడికి ఎదురుగా ఒక దీప కుందు లాంటిది అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి అఖండ దీపం అన్నమాట. సో నిత్యం ఈ దీపం అయితే వెలుగుతూ ఉంటుంది. మీరు చూస్తున్న ఈ గృహలకైతే కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. సో ఈ పురాతనమైన గృహల్ని చూడడానికి రోజు ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తూనే ఉండేవారు. అలా చూడడానికి వచ్చిన ఒక ఆయనకైతే ఈ గృహని చూడంగానే శూలం పట్టుకున్న కుమారస్వామిలా కనిపించింది. ఆయన పేరే తంబుస్వామి పిల్లై. ఆయన ఆలోచన వల్లే ఇక్కడ ఈ బటు కేవ్స్ లో కుమారస్వామి విగ్రహాన్ని అయితే స్థాపించారు. ఈ గృహల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టి ఆల్మోస్ట్ 125 years పైనే అయ్యింది. ఈ గుడి కట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరానికి భక్తులైతే పెరుగుతూనే ఉన్నారు. అంతేకాదండి, ఇక్కడ ఉండే తమిళ హిందువులు ప్రతి సంవత్సరం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక పండుగ అయితే చేస్తారు. దాని పేరే తాయిపూసం అన్నమాట. ఆ రోజున ఈ గృహ మొత్తం భక్తులతో నిండిపోయి ఉంటుంది. చాలా వరకు ఆ రోజు భక్తులు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని నోటికి శూలాలు వేయించుకుంటారు. అప్పుడే గుడి అయితే అయిపోలేదండి, పక్కనే ఇంకా మెట్లు ఉన్నాయి. ఇంకా మెట్లు ఎక్కి పైకి వెళ్తే ఇంకో గుడి ఉంది, అదే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. చూస్తున్నారు కదండి, ఇంకో పక్క వర్షం కూడా పడుతుంది. ఇక్కడ మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలండి. పొరపాటున స్లిప్ అయ్యామంటే ఇంకా అంతే. పెద్ద వర్షమే కాదు, చిన్న చిన్న చినుకుల్లాగే పడుతున్నాయి. ఈ మెట్లు ఎక్కడానికి గానీ బద్దకిస్తే మంచి వ్యూ పాయింట్ అనేది మిస్ అయిపోతాం మనం. ఇక్కడ బటు కేవ్స్ లో ఉన్నంత సేపు నాకైతే నేను ఏదో పరాయి దేశంలో ఉన్నాననే ఫీలింగే లేదండి. చూస్తున్నారు కదండి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మొత్తం నేలంతా తడి తడిగా ఉంది కదా, సో కాళ్ళు పెట్టడానికైతే అస్సలు ముందుకు రావట్లేదు మా అమ్మాయి. దాన్ని ఎత్తుకొనే తిప్పాల్సి వస్తుంది. ఆహా, ఇది కదా వ్యూ. నిజంగా ఈ వ్యూని చూస్తుంటే స్వర్గంలో ఉన్నానా అని అనిపించింది. ఈ వ్లాగ్ అంతా ఒక్క రోజులో తీసిందైతే కాదండి. మలేషియాలో ఉన్న 2 months లోని ఆల్మోస్ట్ 3 times అయితే నేను ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చాను. సో వచ్చినప్పుడల్లా
మంచి మంచి వ్యూ పాయింట్స్ అన్ని చూసుకుంటూ క్లిప్స్ అన్ని తీసుకొని సేవ్ చేసుకొని ఉంచుకున్నాను. ఒక్కసారి ఇక్కడ నుంచి ఈ గృహలు మొత్తం చూడండి, అసలు ఎంత అందంగా ఉన్నదో. అసలు నేచర్ ఎంత అద్భుతమైనది కదండి. నాకైతే అసలు ఎటు చూడాలో అర్థం కావట్లేదు. అన్న చెల్లికి ఈ బటు కేవ్స్ మెట్లు ఎక్కేటప్పటికే ఇద్దరికి చెమటలు పట్టేశాయి. అందుకోసమే ఇద్దరు చెరొక హ్యాండ్ ఫ్యాన్ కొనుక్కున్నారు. ఇక్కడ మలేషియాలో తేమ ఎక్కువ ఉంటది, అందుకే మనకి ఫుల్ గా చెమట పట్టేస్తుంది. అందుకోసమే ఇక్కడ ఖచ్చితంగా ఫ్యాన్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు గానీ మలేషియా ప్లాన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా చేతిలో హ్యాండ్ ఫ్యాన్ పెట్టుకోండి. ఇక్కడ బటు కేవ్స్ లో దొరికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఇంకెక్కడ దొరకవు. సో ఖచ్చితంగా ఒక విగ్రహం అయితే తీసుకోండి. స్టార్టింగ్ లో మనం మెట్లు ఎక్కే ముందు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గుళ్ళు అయితే చూసుకున్నాం కదా. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ గుడి అన్నమాట. 2 ఫ్లోర్స్ గుడి ఉంది. కిందన వచ్చేసి వినాయకుడి గుడి, అలాగే పైన వచ్చేసి శివుడిది అనమాట. చూడండి గుడి కూడా చాలా కలర్ఫుల్ గా ఉందన్నమాట. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క కలర్ వేశారు. కింద అయితే ఒక పక్క మొత్తం ఆడిటోరియం ఉంది, ఇంకో పక్క అంతా గుడి ఉంది. ఈ గుడికి కూడా 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. మేమైతే సైడ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసాం. మీకు ఎదురుగా వే కనిపిస్తుంది కదా, అదే మెయిన్ ఎంట్రన్స్. ఇంకేమైనా స్పెషల్ డేస్ వచ్చాయంటే ఇక్కడ ఆడిటోరియం మొత్తం కలకల్లా ఆడిపోతుంది. చూడండి ఇక్కడ పిల్లలు అయితే ఏదో పర్ఫార్మెన్స్ కోసం రెడీ అయిపోతున్నారు. మనం కూడా వెయిట్ చేసి వాళ్ళు ఏం పర్ఫార్మ్ చేస్తారో చూద్దాము. ఎక్కడైనా ఏదైనా క్లాసికల్ పర్ఫార్మెన్స్ జరుగుతుందంటే మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోతాను నేను. ఇదే గుడిలో ఈ పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇందులో ఏ యానిమల్స్ కనిపిస్తున్నాయో కామెంట్స్ లో చెప్పేయండి. స్టేజ్ పక్క నుంచే మెట్లు అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి. అలాగే ఈ మెట్లు పక్క ఉన్న ఏనుగుల బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. నేను నా కూతురు అయితే ఒకటి నువ్వు ఒకటి నేను అనుకుంటూ మెట్లు అయితే ఎక్కేసాం. ఇక ఇదైతే గుడికి పక్కనే ఉన్న వాటర్ ఫౌంటైన్ అన్నమాట. ఇందులో రకరకాల చేపలు ఉన్నాయి. ఈ వ్యూ అయితే నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీసేసాను. ఈ వాటర్ మధ్యలో కనిపిస్తున్న వే అంతా కూడా ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళి రావడానికి అన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్ లో శివలింగం ఉంటుందని. సో ఇప్పుడైతే మనం శివుడిని దర్శనం చేసేసుకుందాం. ఇక్కడ గుళ్ళు మాత్రం భలే కలర్ఫుల్ గా ఉన్నాయండి. ఇక్కడికి ఎంత మంది టూరిస్టులు వచ్చినా స్టాండింగ్ క్రౌడ్ అనేది అస్సలు ఉండదు. సో గుడి మొత్తాన్ని హ్యాపీగా ఆస్వాదించవచ్చు. ఇక్కడ లోకల్ గా చదువుకునే వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి అందరికీ ఫీల్డ్ ట్రిప్ ఏదైనా ఈజీగా ఉంది అంటే అది బటు కేవ్స్ అనమాట. సో ఈజీగా వచ్చి హ్యాపీగా వ్యూ అంతా ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇలాంటి విగ్రహం మనకి దగ్గరలో ఒకటి ఉంది అంటే ఇంకా దీని చుట్టూనే నేనైతే తిరుగుతూ ఉంటాను. అలాంటిది మలేషియా వాళ్ళు ఊరుకుంటారా? ఇక మెట్లకి రైట్ సైడ్ ఉన్న టెంపుల్ అయితే మాత్రం పార్వతీదేవి టెంపుల్. లోపలికి రాగానే ఈ కాళికాదేవి విగ్రహం చూసి చాలా షాక్ అయ్యాను. జనరల్ గా కాళికాదేవి విగ్రహం అంటే నాలిక బయట పెట్టుకొని కొంచెం భయంగా ఉంటుంది. అలాంటిది ప్రశాంతంగా అనిపించింది విగ్రహం చూడగానే. ఈ గుడి కూడా చాలా కలర్ఫుల్ గా ఉందండి. ఇంకా మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రతి స్తంభం మీద అమ్మవారి విగ్రహ రూపాలు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ పార్వతీదేవి విగ్రహాన్ని చూడండి, ఎక్కువగా డెకరేట్ చేయకుండా చాలా మినిమల్ గా డెకరేట్ చేశారు. ఇక ఈ గుడిని కూడా ఫినిష్ చేసేసుకొని బటు కేవ్స్ అనే ఈ కలర్ఫుల్ నేమ్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. ఇందాక మనం వినాయకుడి గుడికి సైడ్ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళాం కదా, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇంకా ఇది వచ్చేసి బటు కేవ్స్ ఆర్ట్ గ్యాలరీ. అండ్ దీని టికెట్ వచ్చేసి 5 రింగెట్స్. ఇంతకీ 1 రింగెట్ అంటే ఎంతో కమెంట్స్ లో చెప్పేయండి. ఇక్కడ గోల్డ్ కలర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలతో పాటు ఇలా కలర్ఫుల్ గా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇక ఈ స్టాల్స్ అన్ని కూడా మన ఇండియన్ స్వీట్స్ ఇంకా స్నాక్స్ అన్నమాట.
ఇందాక శివాలయం నుంచి నేను మీకు వాటర్ పౌండ్ అది చూపించాను కదా, అదే అన్నమాట. చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. అలా ఒకసారి కొండవైపు చూస్తే మీకు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా భలే కనిపిస్తున్నాయి. నాకు మా ఆయనకి ఈ ప్లేస్ తెగ నచ్చి ఆల్మోస్ట్ ప్రతి వీకెండ్ ఇక్కడికి రావడానికి ట్రై చేసేవాళ్ళం. వీటన్నిటితో పాటు ఇక్కడ కోతులు కూడా ఎక్కువేనండి. మార్నింగ్ టైం వస్తే ఖచ్చితంగా మీకు కోతులు అయితే కనిపిస్తాయి. ఈవినింగ్ టైం అయితే మాత్రం మీకు ఈ కోతులు కనిపించవు. ఈ కోతులకి కొన్ని అట్టుపళ్ళు అయితే పెట్టేసి మేము ఇంకా రైల్వే స్టేషన్ కి వెళ్లే రూట్ లో అయితే స్టార్ట్ అయ్యాం. ఇక వెళ్లే తోవలో ఈ ఫ్రూట్ షాప్ అయితే కనిపించేసింది. దీని దగ్గర ఆగకుండా అయితే అస్సలు ఉండలేకపోయాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫ్రూట్ వెరైటీస్ అలా ఉన్నాయి. మరి ముందైతే ఒక 2 కొబ్బరి బొండాలు గబగబా కొట్టించేసుకొని తాగేసాము. ఇక్కడ వీళ్ళు కొబ్బరి బొండం కొట్టే స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ నిత్యం వర్షాలు పడుతూనే ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ కూడా అలాగే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫేమస్ ఫ్రూట్స్ ఏంటి అంటే రంబూటాన్ ఇంకా మంగుస్టీన్ అన్నమాట. ఇక్కడ చాలా చీప్ ఈ ఫ్రూట్స్. అలాగే ఈ షాప్ లో రకరకాల స్వీట్స్, రకరకాల స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే ఇవన్నీ ఉంటాయని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ స్నాక్స్ స్వీట్స్ రెగ్యులరే కాబట్టి కొత్తగా ఉన్నాయి కదా అని చెప్పి ఈ ఫ్రూట్స్ అయితే ట్రై చేసాము. ఈ మంగుస్టీన్ ఫ్రూట్ ఓపెన్ చేయగానే లోపల వెల్లుల్లి రెమ్మలు అయితే కనిపించాయి. ఇక వీటిని తినేటప్పటికి కొంచెం పుల్లగా అనిపించిన తర్వాత చాలా తీయగా ఉందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. అలా స్టేషన్ వైపు వెళ్తుంటే ఇక్కడ రైట్ సైడ్ లో ఒక గుడి అయితే కనిపించింది. ఇదైతే విష్ణుమూర్తి గుడి అన్నమాట. అలాగే గుడికి రైట్ సైడ్ ఇంకో కేవ్స్ కి వెళ్లే రూట్ అయితే ఉంది. ఆ కేవ్స్ ఏంటంటే రామాయణ కేవ్స్ అన్నమాట. అప్కమింగ్ బ్లాగ్స్ లో మీకు ఆ కేవ్స్ ని కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు ఆర్చ్ పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా, ఆ పక్క నుంచే ఆ కేవ్స్ కి రూట్ అయితే ఉంది. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం వెనక ఒక గుడి కూడా ఉంది, అదే రాముల వారి గుడి. ఈ ఆర్చ్ లో నుంచి లోపలికి వెళ్ళిపోతే మనం ఇంకా స్టేషన్ కి వెళ్ళొచ్చు. మంచిగా టూరిస్టులు విజిట్ చేసే ప్లేస్ కదా, అందుకే తోవంతా కూడా ఏవేవో రకరకాలు అమ్మేస్తూనే ఉన్నారు. ఇక్కడైతే పట్టీలు, ఉంగరాలు, బ్రేస్లెట్లు ఉన్నాయి. తండ్రి కొడుకు ఇద్దరు పరిగెట్టేస్తున్నారు. ట్రైన్ వచ్చేసే టైం అయింది, ఇంకా ఇదే లాస్ట్ ట్రైన్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంత వెలుతురుగా ఉంది, అప్పుడే లాస్ట్ ట్రైన్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఒక్కసారి టైం చూడండి, ఆల్మోస్ట్ 7 అవుతుంది. అయినా కూడా ఎంత వెలుతురుగా ఉందో. ఇక్కడ మలేషియాలో అంతేనండి, చీకటి పడేటప్పటికి 7:30, 8 అయితే అయిపోతుంది. మొత్తానికి పరిగెట్టుకుంటూ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేనండి గోంబక్ స్టేషన్. ఇక్కడ మనం రైల్వే స్టేషన్ అనకూడదు, దీన్ని కేటీఎం అని పిలవాలంట. ఇది చిన్న స్టేషనే కాబట్టి 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనమైతే ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి అయితే అవ్వదు, ఎందుకంటే లాస్ట్ ట్రైన్ రావడానికి ఇంకా చాలా టైం అయితే ఉందంట. అందుకే ఇంకా మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసి క్యాబ్ అయితే ఎక్కేద్దామని ఫిక్స్ అయిపోయాం. సో ఇదండి మన బటు కేవ్స్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో అయితే ఖచ్చితంగా చెప్పండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇట్లు